సో ఫైనలీ మనకి ఏసర్ అయితే ఇండియాలో మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మంత్ 25th నుండి అయితే ఏసర్ మొబైల్స్ సేల్స్ లోకి అయితే వస్తుంది. ఇక స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే ఏసర్ సూపర్ ZX వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అలాగే సోనీ సెన్సార్ తో రావడం జరిగింది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్సెస్ అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో ఇవ్వడం జరిగింది. ఇక మనం డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ ఆఫ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్ఈడి డిస్ప్లేతో అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే దీని బ్రైట్నెస్ వచ్చేసి 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఇస్తున్నారు. కొంచెం బ్రైట్నెస్ అయితే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే 120 హెచ్ఎస్ ఆఫ్ రిఫ్రెష్ తో ఇస్తున్నారు. సో ఈ రిఫ్రెష్ అయితే కొంచెం ఆ ప్రైస్ నుంచి కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా అలాగే 240 హెచ్ఎస్ ఆఫ్ టచ్ శాంప్లింగ్ రేట్ అనమాట. అంటే ఇది ఎందుకు యూస్ అవుతుందంటే మనం టచ్ స్క్రీన్ పైన మనం టచ్ చేస్తూ ఉంటాం, దాని రెస్పాన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉండడం కోసం అని చెప్పేసి అయితే వీళ్ళు ఇచ్చారు ఇది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా కాస్ట్ వచ్చేసి దానికి 9990 రూపీస్ అయితే వీళ్ళు చెప్తున్నారు ఆ బేస్ వేరియంట్ వచ్చేసి. సో ఆ బేస్ వేరియంట్ లో ఇంకా దీనికన్నా బెటర్ ఫీచర్స్ తో ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి మార్కెట్ లో. బట్ వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఆ ప్రైస్ రేంజ్ పెట్టినా కానీ అని చెప్పేసి అయితే నాకైతే అర్థం అవ్వలేదు. బట్ చూద్దాం ఒకసారి వీళ్ళు మేబీ ఏమన్నా మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం ఒకసారి. వన్స్ లాంచ్ అయిన తర్వాత మొత్తం దాని రివ్యూస్ కూడా చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ.